మాజీ మంత్రి మెట్ట ప్రాంత రాజకీయ దిగ్గజమైనటువంటి ముద్రగడ పద్మనాభం గారి ఆరోగ్యం మెరుగుపడుతుందన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి నిన్న ఆయన్ని హైదరాబాద్ యశోద హాస్పిటల్ నుంచి సింధు హాస్పిటల్కి షిఫ్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతి ఈ సంఘటనను కూడా రాజకీయం చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టింది. అంటే ఒక రౌడీ షీటర్ చనిపోతే పరామర్శించడానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి తనను నమ్ముకున్నటువంటి పార్టీ కార్యకర్తలను నాయకులు మాత్రం పరామర్శించలేరు అన్నట్టుగా ఆమె చేసినటువంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం అనుచరులు మండిపడ్డారు. అంటే తండ్రి ఆరోగ్యాన్ని కూడా రాజకీయం చేసేంతగా ఆమె చేస్తున్నటువంటి విమర్శలను ముద్రగడ అభిమానులు అనుచరులు అందరూ కూడా తీవ్రంగా దుయ్యపట్టారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి యశోద హాస్పిటల్ నుంచి సింధు హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అమెరికాలో ఉన్నటువంటి గ్లోబల్ వైద్య బృందంతో ఆయన చర్చలు జరుపుతున్నారు. ఎప్పటికప్పుడు పద్మనాభానికి సంబంధించినటువంటి మెడికల్ రిపోర్ట్లు మినిట్ టు మినిట్ అక్కడికి అప్డేట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా అమెరికాకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేక వైద్య బృందాన్ని కూడా భారత్కి రప్పించి ముద్రగడ పద్మనాభానికి వైద్య సాయం అందించేందుకు కీలకమైనటువంటి ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టుగా వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ప్రస్తుతం బార్లపూడి క్రాంతి చేసినటువంటి విమర్శలన్నిటినీ కూడా ఆయన కుటుంబ సభ్యులు అలాగే అభిమానులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరోపక్క ముద్రగడ పద్మనాభానికి సంబంధించి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. అంటే పిఎస్సి సభ్యులుగా ఉన్నారు. ఆయన కుమారుడు ముద్రగడ గిరిబాబు ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. 2024 ఎలక్షన్స్కు ముందు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఆ క్షణంలో ఒక నిలకడ లేనటువంటి మనస్తత్వం కలిగినటువంటి పవన్ కళ్యాణ్ యొక్క వ్యవహార శైలిని ఆయన వ్యతిరేకించారు. ప్రధానంగా మొదటి నుంచి కూడా కాపులకు బీసీ రిజర్వేషన్ కల్పించాలంటూ ప్రధానంగా పోరాటం చేసినటువంటి నేత ఎవరైనా ఉన్నారంటే కాపు ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం గారికి కాపు సామాజిక వర్గంలోనే లేదు, అలాగే దళిత సామాజిక వర్గంలో కూడా అన్ని సామాజిక వర్గాల్లో కూడా చాలామంది ఆయన అభిమానించే వ్యక్తులు ఉన్నారు. ఆయన కాపు ఉద్యమం చేసేటప్పుడు కూడా కాపు ఉద్యమంలో ఆ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలతో పాటు అనేక ఇతర సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు కూడా ఆ ఉద్యమానికి మద్దతు తెలిపారంటే దానికి కారణం కేవలం ముద్రగడ పద్మనాభంపై ఉన్నటువంటి అభిమానం మాత్రమే. అదే సమయంలో ఆయన అంబేద్కర్ యొక్క భావజాలాన్ని అందిపుచ్చుకుని కాపులో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఆ కాపు కులానికి చెందినటువంటి ప్రాంతాల్లో కూడా అంబేద్కర్ యొక్క విగ్రహాలు ప్రతిష్ఠించాలని చెప్పి ఒక విప్లవాత్మకమైనటువంటి సూచన చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ముద్రగడ పద్మనాభం. మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, పలుమార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి, అదే ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి, కాపు ఉద్యమానికి సంబంధించి ఒక మూల స్తంభంగా 2019 ఎలక్షన్స్కు ముందు భారీ స్థాయిలో ఉద్యమం నిర్వహించినటువంటి వ్యక్తి. అయితే పవన్ కళ్యాణ్పై ఉన్నటువంటి అభిమానంతో చాలామంది కాపులు మరి పవన్ కళ్యాణ్ వెంట వెళితే అంటే పవన్ కళ్యాణ్ అప్పుడు ఉన్నటువంటి ఆయన ప్రసంగాలకు ఇన్స్పైర్ అయ్యి ఆయన రాష్ట్రానికి ఏదో చేస్తాడు, కాపు జాతిని ఉద్ధరిస్తాడు అన్నట్టుగా చాలామంది ముద్రగడ పద్మనాభం గారి వద్ద నుంచి ఆయన వద్దకు వెళ్ళటం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకపోవడం కారణం ఏమిటన్నది కాపులు ఎవరు కూడా సరిగా ఆలోచించలేకపోయారు. కాపు ఉద్యమం చేసేటువంటి సమయంలో అంటే 2019కి ముందు కాపు ఉద్యమం జరిగేటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ రకంగా ముద్రగడ పద్మనాభం గారి కుటుంబాన్ని విమర్శించింది, ఏ రకంగా ఆయనపై దాడి చేసింది, ఆయన అరెస్ట్ చేసి కాపు ఉద్యమంలో ఉన్నటువంటి నేతలను ఆయన్ను కూడా అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 50 రోజులు పైబడి ఆయన ఉంచినటువంటి సంఘటనలు కావచ్చు. ఇవన్నీ కూడా గత ఎలక్షన్కు ముందు పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తితో జత కట్టడాన్ని ప్రధానంగా ముద్రగడ పద్మనాభం వ్యతిరేకించారు. అందువల్లే ఆయన పవన్ కళ్యాణ్కి పూర్తిగా వ్యతిరేకంగా పనిచేశారు. ఆయన ఓడిస్తానని చెప్పి శపథం చేశారు. లేని పక్షంలో నేను నా ఇంటి పేరును మార్చుకుంటాను, నా పేరు మార్చుకుంటానని చెప్పి శపథం చేయడం జరిగింది. అయితే ఈవీఎంల మహత్యమో లేకపోతే ప్రజాబలమో ఏదో రకంగా కూటమి పార్టీ అయితే ఈ రాష్ట్రంలోకి అధికారంలోకి రావటం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లో మాట నిలబెట్టుకోవటం అన్నది చాలా కీలకమైనటువంటి అంశం. అయితే ఎక్కడ ఏ మాటకి కూడా తలగ్గునటువంటి ముద్రగడ తనకి ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి తన పేరును మార్చుకుని ముద్రగడ పద్మనాభం కాస్త ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఆయన పేరు మార్చుకున్నారు. అప్పటి నుంచి కూడా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు చాలామంది ఆయన విమర్శించటం, ఆయన వ్యతిరేకించటం. అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు గారికి
మద్దతుగా కాపులపై కూడా కాపులు వ్యతిరేకంగా ఏ రకంగా మారో ఆయన ఇస్తున్నటువంటి మద్దతు చూసి కాపు సామాజిక వర్గ నాయకులందరూ కూడా తిరగబడుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని ముందే ఊహించినటువంటి ముద్రగడ మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ వ్యవహార శైలికి దూరంగా ఉన్నారు. అందున తనను అవమానించినటువంటి కుటుంబానికి చంద్రబాబు నాయుడికి మద్దతుగా నిలిచినటువంటి పవన్ కళ్యాణ్కి ఏ విధంగా సపోర్ట్ చేస్తారని ఈ కాపు ఉద్యమ నేతలంతా కూడా అనుకున్నారో తెలియదు. అయితే పద్మనాభం గారిని కాదని చెప్పి వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా వెళ్ళటం జరిగింది. కానీ ఈరోజు అదే కాపు సామాజిక వర్గం చెందినటువంటి నేతలు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా వాళ్ళ పోరాటాలు మొదలుపెట్టారు, వ్యతిరేకంగా సమావేశాలు కూడా నిర్వహించారు. మొన్న కూడా రాజమండ్రిలో నిర్వహించినటువంటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి జేఏసీ ఒక సమావేశం నిర్వహించి నేరుగా పద్మనాభం గారి పేరు ఎత్తకపోయినా సరే కాపులను బీసీలో చేర్చాలి, కాపుల రిజర్వేషన్ కోసం పోరాడినటువంటి వ్యక్తులు సెంట్రల్ జైలు కూడా అనుభవించారంటూ ఆయన పేరు ఎత్తకుండానే ఆయన గురించి చెప్పకనే చెప్పారు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆయన పేరు ఎత్తకపోవచ్చు, కానీ ఆయన యొక్క పోరాటాన్ని వాళ్ళు కూడా జ్ఞాపకం చేసుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కాపులకు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతగా పేరున్నటువంటి ముద్రగడ పద్మనాభాన్ని మొన్న 2024 ఎలక్షన్స్కు ముందు ఆయన జనసేన పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అన్నటువంటి కోణంలో చూసి ఆయన కుమార్తెను అప్పటి నుంచి కూడా ఆయన మీదకి ఉసుగొలపటం మొదలుపెట్టారంటే ఆ క్షణం నుంచి కూడా బార్లపూడి క్రాంతి గారు జనసేన పార్టీకి సంబంధించి అందులో జాయిన్ అయ్యారు. కానీ ఈ రోజు వరకు కూడా ఆ పార్టీలో ఆమె స్థానం ఏమిటో కూడా తెలియట్లేదు. అంటే ఇప్పుడు వచ్చి జనసేన పార్టీలో ఆవిడ ఏమైనా క్రియాశీలక స్థానాన్ని పొందారా, ఏమైనా పోర్ట్ఫోలియో ఉందంటే తెలియదు. లేదు ప్రతిపాడు నియోజకవర్గానికి ఆవిడకి జనసేన పార్టీకి ఇన్ఛార్జిగా నియమిస్తారు అని చెప్పి గత సంవత్సర కాలంగా ఆవిడ తిరుగుతూనే ఉన్నారు, కానీ అటువంటిది కూడా లేదు. ఏ రకమైనటువంటి ప్రాధాన్యత లేకపోవటం, ప్రధానంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఈ సమయంలో కూడా విమర్శిస్తే ఒకవేళ జనసేన పార్టీ కానీ కూటమి పార్టీ కానీ గుర్తించి తనకి ఏదో ఒక ప్రాధాన్యం కల్పిస్తారన్న ఆలోచనతోటే ఈ సమయంలో కూడా తండ్రి ఆరోగ్యం బాగోలేని సమయంలో కూడా దాన్ని రాజకీయం చేస్తున్నారు బార్లపూడి క్రాంతి అని చెప్పి పలువురు ముద్రగడ అభిమానులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు విమర్శిస్తున్నారు. అయితే గత ఏడాది కూడా ఈ విధంగానే ముద్రగడ ఆరోగ్యం క్షీణించిన సమయంలో కాకినాడ మెడికోవర్ హాస్పిటల్ నుంచి జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు హైదరాబాద్ తరలించడం జరిగింది. అక్కడ చికిత్స అనంతరం ఆయన తిరిగి బాగుపడి కిల్లంపూడి స్వగ్రామానికి చేరుకున్నారు. అక్కడి నుంచి అనేక పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే తన కుమారుడికి వెన్నంటూ ఉండి ప్రోత్సహిస్తూ ఉన్నారు. ముద్రగడ పద్మనాభం అభిమానులను నాయకులను ఏకం చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది నేతలతో ఆయన సంప్రదింపులు జరగడం యాక్టివ్గా ఉన్నారు. అయితే సడన్గా మళ్ళీ ఒకసారి ఆరోగ్యం క్షీణించడంతో ఆయన్ని కిల్లంపూడి నుంచి హైదరాబాద్ యశోద హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అంటే మరింత మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి సింధు హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు వైద్యుల బృందం ఎప్పటికప్పుడు ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితిని అయితే పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ప్రస్తుతానికైతే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. తిరిగి స్వగ్రామానికి వచ్చి ఆయన ఇంటికి వచ్చి కార్యకర్తలతో అలాగే ఆయన అభిమానులతో సమావేశం అవుతారు. మళ్ళీ పార్టీ కార్యకర్తలతో సమావేశమై పార్టీ కార్యక్రమాలను మళ్ళీ పూర్తిగా యాక్టివ్ చేసి పనిలో ముద్రగడ క్షేమంగా తిరిగి వస్తారంటూ ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. అలాగే ఆయన క్షేమంగా తిరిగి రావాలని చెప్పి ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే చాలా చోట్ల యాగాలు కూడా నిర్వహిస్తున్నారు. ఏది ఏమైనా మెట్ట ప్రాంతంలో ఎప్పటికీ మెట్ట ప్రాంతంలోనే కాదు ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పటికీ చెరగని ముద్రగడ.